కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు తెంటుకుర్తి మురళీకృష్ణ గురుజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివ. గురుగారు, చాలా మంది కలర్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే ఈ దేవుడికి గుడికి వెళ్ళినప్పుడు ఈ కలర్ వేసుకొని వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది. అలాగే మనము సోమవారం రోజు ఈ రంగు, బుధవారం రోజు ఈ రంగు, అంటే వారంలో 7 రోజులలో 7 రకాల రంగులు వేసుకోవాలి అంటారు. దానివల్ల ఆ రోజు ఉండే ఆ దేవుడి మహిమ, అలాగే ప్లానెట్ మహిమ ఏదో ఉంటుంది అంటారు. అసలు ఈ కలర్ సైకాలజీ ఏంటి గురుజీ? కలర్ సైకాలజీ, నైస్ నేమ్. కలర్ సైకాలజీ బాగుంది. అంటే చెప్పేటప్పుడు నా ఒక సేయింగ్ ఉంది, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంట. ఓకే, ఫస్ట్ నువ్వు చెప్తున్నావా, నువ్వు పాటించావా లేదా? ఇవాళ ఏ వారం? సోమవారం. వాళ్ళు నేను ఏ డ్రెస్ వేసాను? వైట్ కలర్ డ్రెస్ వేసా. సోమవారానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడికి సంబంధించిన కలర్ ఏంటి? వైట్. ఓకే, అంటే నేను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ రోజుని మీరు ఇట్టే గుర్తుపెట్టచ్చు. ఓకే, నేను గ్రీన్ కలర్ లో వచ్చారంటే గురుగారి వాళ్ళ వెడ్నెస్డేనా అని మీరు చెప్పొచ్చు. నేను బ్లూ కలర్ లో వస్తే గురుగారి వాళ్ళ సాటర్డేనా అని చెప్పొచ్చు. అంటే నేను ఫాలో అవుతున్నాను, ఫాలో అయ్యి మీకు చెప్తున్నా. నేనేమి ఊరికి ఎక్కడో చదివిందో కాదు. గత 5 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నా. 5 సంవత్సరాల నుంచి చాలా మంచి రిజల్ట్స్ నాకు వస్తున్నాయి. ఓకే, నా యొక్క లైఫ్ దైనందిన చర్య చాలా పీస్ఫుల్ గా హాయిగా జరుగుతుంది. ఓకే, అటువంటిప్పుడు నేను 10 మందికి చెప్పడంలో తప్పేంటి? ఓకే, దీనివల్ల చూసిన వాళ్ళలో 10 మందికి ఉపయోగపడినా నాకు చాలు. ఓకే, మరి శాస్త్రం ఏం చెప్తుంది? రూలింగ్ ప్లానెట్స్ని బట్టి ఆ రోజు మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే, డ్రెస్సింగ్ కోడ్ ఉంటే కనుక మంచిదా రియల్గా? ఎస్, 100% జ్యోతిష శాస్త్రంలో మనకి ఆదివారం, మనకేంటంటే వీక్ మనకి ఆదివారంతో స్టార్ట్ అవుతుంది. మన క్యాలెండర్లో సోమవారంతో స్టార్ట్ అవుతుంది, కానీ ఒరిజినల్ గా ఆదివారంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే సూర్యుడు మనకి ఇంపార్టెంట్, సూర్య భగవాన్ ఇంపార్టెంట్ మనకు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన కల్చర్ ప్రకారం ఆదివారం సెలవు ఇవ్వకూడదు. ఆదివారం చాలా వర్క్ చేయాలి. ఆదివారం చక్కగా మంచి సాత్వికమైన ఆహారం తినాలి, నాన్ వెజ్లు తినకూడదు. ఓకే, ఆదివారం 11-12 గంటల దాకా పడుకోకూడదు. ఇవన్నీ మనకు బ్రిటిషర్స్ ఏం చేశారు, మనకి చక్కగా అన్ని వీళ్ళు ఇలా చేశారనుకో, వీళ్ళు మంచి మహోన్నతమైన శక్తికి. మనం అలా చేయకపోతేనే మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళే పొజిషన్లోకి వస్తున్నాం. మరి అవన్నీ చేస్తే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం కదా. అందుకని వాళ్ళు కావాలని మన కల్చర్ని ధ్వంసం చేశారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆదివారాన్ని సెలవుగా ప్రకటించారు. ఆ రోజు దున్నపోతులా నిద్రపోండి అని చెప్పారు. ఆ రోజు ఆ మాంసం తినండి, ఈ మాంసం తినండి అని చెప్పారు. ఆ రోజే కటింగ్ చేసుకోండి, క్షురకర్మలు చేసుకోండి, గోళ్ళు తీసుకోండి అదే రోజు. అవన్నీ నేను ఇప్పుడు ఏవైతే చెప్పాను అవేవి కూడా మీరు ఆదివారం చేయొద్దు. నో. ఓకే, శనివారం కూడా చేసుకోండి కావాలంటే. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షురకర్మలు ఎటువంటి ఆదివారం కూడా చేయబాకండి. సరే, కమ్ టు ద పాయింట్. ఆదివారం రోజు ఏ కలర్ వేసుకోవాలి? ఎరుపు, దాంట్లో ముదురు ఎరుపు, డార్క్ రెడ్ కలర్ అనేది ఆదివారం పూట వాడాలి. మరి సోమవారానికి అధిపతి ఎవరు? సౌమ్యుడు, మనకి చంద్రుడు. ఓకే, ఆయనకి రిప్రజెంటేటివ్ కలర్ వైట్. నేను ఇవాళ సోమవారం కాబట్టి వైట్ కలర్ వేసుకున్నా. మరి నెక్స్ట్ కుజుడు, మంగళవారం అధిపతి కుజుడు. కుజుడికి సంబంధించింది లేత ఎరుపు రంగు, అంటే పింకిష్ గా ఉండే ఎరుపు రంగు అనమాట. ఆరెంజ్ కలర్ టైప్ అనుకోవచ్చు. ఎరుపులోనే పింక్ కలర్ టైప్, లైట్ రెడ్, పింక్, వాట్ ఎవర్. ఓకే, ఆ 3 కలర్స్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ బుధవారానికి అధిపతి బుధుడు, మెర్క్యూరీకి రిప్రజెంటేటివ్ కలర్ వచ్చి గ్రీన్, డార్క్ గ్రీన్ ఆర్ లైట్ గ్రీన్. ఓకే, ఈ గ్రీన్ కలర్ వాడటం కూడా ఆ బుధవారానికి మంచి అనుకూలం. నెక్స్ట్ మనకి గురువారానికి అధిపతి జూపిటర్, గురువుకి సంబంధించిన కలర్ ఎల్లో కలర్. చాలా మంది వేసుకుంటారు ఎల్లో. థర్స్డే రోజు ఖచ్చితంగా ఇక్కడ ఒక దగ్గర ఎల్లో కనిపిస్తా ఉంటారు. చాలా మంది నమ్ముతారు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే 1-2 రోజులకి పెట్టుకుంటారు, మిగతా రోజులన్నీ కూడా ఎక్కువ మంది వాడరు. ఓకే, నాలాంటి వాళ్ళు ఎక్కడో రేర్ గా అక్కడక్కడ ఉంటారు, అసలు లేకుండా ఎవరు ఉంటారు.
కానీ నేను రియల్గా ఇప్పుడు ఈ మరి నువ్వు ట్రోల్ అవ్వద్ది గురువుగారు ఇటువంటి టాపిక్ అని చెప్పినా కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే 100% నేను వాడుతున్నా కదా. ఇప్పుడు నేను వాడకుండా నేను ఎక్కడో చదివి చెప్తే అది ట్రోల్ చేసినా నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు వాడుతున్నా, దీని నుంచి ఒక మంచి అద్భుతమైన అనుభూతి నాకు ఉన్నప్పుడు నేను 10 మందికి చెప్పడానికి నాకెందుకు సంకోచం? ఖచ్చితంగా కదా. మరి నెక్స్ట్ వచ్చి మనకి ఫ్రైడేకి శుక్రుడు అధిపతి వీనస్కి రిప్రజెంటేటివ్ కలర్ వచ్చి వైట్. మళ్ళీ శుక్రవారం కూడా వైట్ కలర్ వేసుకోవాలి. లాస్ట్ శనివారానికి అధిపతి శాటర్న్, శని. దానికి రిప్రజెంటేటివ్ కలర్ వచ్చి డార్క్ బ్లూ. ఓకే, కొంతమంది బ్లాక్ కూడా అంటారు కదా. లేదు, బ్లాక్ వేయడానికి లేదు, డార్క్ బ్లూ వేసుకోవడం పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఏ కలర్స్ అయితే చెప్పానో ఓకే, ఇవి మీరు చక్కగా పాటించండి. ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి నా లైఫ్ లో అనేది మీరు గ్రహించి, ఎందుకంటే నేను గత 5 సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్నాను అంటే ఆ రోజు ఆ రూలింగ్ ప్లానెట్ యొక్క ప్రభావం మన మీద పాజిటివ్గా ఉంటే మనకి ఆ రోజంతా ఎంత అద్భుతంగా హాయిగా జరిగిపోద్ది కదా. ఇది ఎగ్జాక్ట్లీ నేను పాటిస్తున్నా కాబట్టి నేను మీ అందరికి కూడా చెప్పగలుగుతున్నాను ఇంత హ్యాపీగా, ఇంత కాన్ఫిడెంట్గా. ఓకే, కాబట్టి ఇదేదో అసలు చూడటానికి ఏదో కామెడీగా ఉందని అస్సలు పొరపాటున అనుకోవద్దు. నేను చెప్పేది ఎప్పుడైనా సరే నేను ఫాలో అయితేనే చెప్తాను, అది చేస్తేనే చెప్తాను. ఎన్నో వ్రతాల గురించి, ఎన్నో నోముల గురించి చెప్పా. వాటిల్లో 80 to 85% నోములు నేను చేసినవే. నేను నా భార్య భర్తలు మేమిద్దరం కూడా చేసినవే. ఆ భార్య నేను చేసినవే అవన్నీ. ఓకే, ఏదో 1-2 వ్రతాలు ఇంకా చేయని ఉండొచ్చు. ఓకే, బట్ మ్యాక్సిమం మేము అన్నీ పాటించినవే చెప్తా. కాబట్టి ఇది కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ నాకైతే ఉంది. కాబట్టి మరీ నేను చెప్తున్నా, ఈ కలర్లో వేసుకోలేకపోతే ఏంటి గురుగారు అని మళ్ళీ అడుగుతారు. దీంట్లో చెక్స్ వేసుకోవచ్చా, దీంట్లో ఏమైనా ఫ్లవర్స్ ఒకటి నేను చెప్పేదంటే ప్లెయిన్ కలర్ టోటల్ కంప్లీట్ గా రిప్రజెంటేటివ్ కలర్ ని కంప్లీట్ గా వేయడం అనేది మంచిది. ఓకే, టోటల్ గా అంటే వైట్ వేసుకోవాలి, వైట్ మీద ఏం చెక్స్ లేకుండా, లేకపోతే ఎల్లో అంటే ఎల్లో వేసుకోవడం, ఎల్లో మీద ఫ్లవర్స్ లేకుండా అట్లా వేసే ప్రయత్నం చేయండి. లేకపోతే చిన్నవి ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే అట్లాంటివి కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. అస్సలు ఏమీ లేదు గురుగారు నా వల్ల కాదని ఇప్పుడు అసలు ఆ డబ్బులు పెట్టుకోలేను, నేను అసలు పాటించలేను అనుకునే వాళ్ళు ఆ కలర్ కర్చీఫ్స్ అన్న వాడే ప్రయత్నం చేయండి. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఆ కలర్ షర్ట్ వాడటం చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని మాత్రం నేను 100% చెప్పగలను. మీరు మధ్యలో అన్నారు చాలా మందికి ఈ విషయం టాపిక్ చెప్పినప్పుడు ఎక్కువ మట్టుకి ఈ కలర్లు వేసుకుంటే ఏమవుద్ది అని అనుకుంటారు. అంటే మీరు 5 సంవత్సరాల నుంచి పీస్ఫుల్నెస్ అనేది మీ లైఫ్ లో వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా పాత వీడియోలు 2 years బ్యాక్ వీడియోస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా పేరు కొడితే మీకు అన్ని వీడియోలు వస్తాయి. 2 years బ్యాక్ కూడా ఏ కలర్ వేసుకున్నాడు, ఓకే నేను చెప్పిన కలర్స్ లోనే ఉందా లేదో చూడండి. ఓకే, ప్లేన్ షర్ట్స్ ఉన్నాయి లేదో చూడండి. అది ఓకే. అందుకని ఏంటంటే నేను ఆదివారం పూట కూడా ఒక్కొక్కసారి షూట్ చేస్తా, డార్క్ రెడ్ కలర్ ఉంటుంది. ఓకే, ఆదివారం పూట షూట్ చేసి డార్క్ రెడ్ లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ నేను పాటించినవి మాత్రమే మీకు చెప్పాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివం. చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. మీకు కూడా జ్యోతిష్యకి సంబంధించి అలాగే వాస్తు రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసేసుకోండి. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.